గ్రామీణ అభివృద్ధికి మరో అడుగు పడింది. నెల్లూరు జిల్లా గూడూరు మండల పరిధిలో పలు తారు రహదారులను గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాషిం సునీల్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. జాతీయ రహదారి NH-16 నుండి పురిటిపాలెం ఎస్టీ కాలనీ వరకు నాబార్డ్ RIGF నిధులతో 1,50,00,000 వ్యయంతో నిర్మించిన తార్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ రహదారి ద్వారా స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని, ముఖ్యంగా ఎస్టీ కాలనీ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सर ओके రోజు రోడ్డు శాంక్షన్ చేశారు. అప్పుడు ఊరికి అట్ట పైకి వేసి ఎలక్షన్ అయిపోయింది, నన్ను ఓడిచ్చేశారు. మళ్ళీ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఎవరు చేసిన వాడు దిక్కుమొక్కలేదు, ఒక్కరు కూడా చేయలే. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ రోటరీ నగర్లో మొత్తం సిమెంట్ రోడ్లు వేశారు. ఏమో చెప్పండి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే. అంతకుముందు 5 సంవత్సరాలు ఏమో పనులు జరిగాయి మీకు? ఏమి జరగవు, ఎలక్షన్లో మాత్రం వచ్చేస్తారు మీ దగ్గరికి, మాకు చేయండి మాకు చేయండి. వాళ్ళు ఏమన్నా పోయినసారి గెలిచిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా మీకేమైనా ఒక పని చేశారా? ఏం చేయాలన్నా తెలుగుదేశం పార్టీ చేయాల్సిందే, ఎన్డీఏ కూటమి చేయాల్సిందే. అది కాక ఆ రోజు మా ప్రొవిన్సీ అని చెప్పినప్పుడు మా అబ్బాయి ఇక్కడికి ప్రచారానికి వచ్చాడు, నేను రాలా. నా కొడుకు వచ్చినప్పుడు అందరూ కూడా నా కొడుకు దృష్టికి అందరూ మీరు ఎస్టీలు అందరూ కూడా ఈ రోడ్డు అద్భుతంగా ఉంది బాబు, ఖచ్చితంగా చేయించమని చెప్పిన తర్వాత పులిమిసేన్ అన్న నా దృష్టికి తీసుకొచ్చాడు. ఖచ్చితంగా గెలిచిన వెంటనే మా ఈ గారికి చెప్పాం, సార్ ఇస్తారంటే అప్పటికప్పటికి పెట్టించి, అంటే గతంలో రమేష్ రెడ్డి గారే చేయాల్సిన పరిస్థితి, 5 సంవత్సరాల్లో ఆయన చేయలేకపోయాడు. మనం వచ్చిన తర్వాత చేయండి రమేష్ రెడ్డి గారు, ఇబ్బంది లేదు మేము ఉన్నాము అని చెప్పిన తర్వాత ఆయన 1 నెల లోపల బ్రహ్మాండంగా క్వాలిటీతో ఈ రోడ్డు చేశారు. కాబట్టి మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అంతకుముందు ఈ రోడ్డే లేదు ఇక్కడికి, ఆ పొరిటిపాలెంకి రోడ్డే దిక్కుముక్కులేని వ్యవహారం. నేను చెప్పేది ఒకటి, మీ అందరికీ పని చేసే వాళ్ళని గుర్తించండి, పని చేసే వాళ్ళకి ఓట్లేయండి. పని చేయని వాళ్ళకి ఓట్లేస్తే 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడాలో మీకు తెలుసు. మళ్ళీ ఆ ఇబ్బంది తెచ్చుకోకుండా ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ధైర్యశాలి నిజాయితీపాడు పవన్ కళ్యాణ్ గారు, వీరందరి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ రాజధాని ఏర్పాటు చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా. జగన్ ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నాడు, 1 రాజధాని కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్ పంపించి మోడీ గారి సహాయ సహకారాలతో నిన్నే రాజ్యసభలో ఆమోదించి మన రాష్ట్రపతి గారి ద్వారా అది చట్టం చేసే విధంగా చేసినందుకు మా రాష్ట్రపతికి, ఎన్డీఏ గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిలబడి ధైర్యంగా ఉండి ఈ కార్యక్రమం చేశాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది మీకు ఒకటే, ఈరోజు మహిళలందరూ కూడా ఫ్రీ బస్, ఏమా ఫ్రీ బస్ అవునా కదా మీ అందరికీ? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది జరగలేదా? చెప్పండి. ఫ్రీ బస్ ఇస్తున్నాం. అలాగే పెన్షన్ మేము గెలవడం 4,000 పెంచుతా ఉన్నాం. అప్పుడు కూడా 1000 పెంచి ఇచ్చాం, 3 నెలలు కూడా ఇచ్చాం మేము. గతంలో పెన్షన్ మహానుభావుడు నెల 250 చేసి 5 సంవత్సరాలు చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏకదమ్మున చెప్పిన విధంగా పేదవాళ్ళకి 1000 రూపాయలు పెంచినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే గతంలో బిడ్డల చదువు అని చెప్పి ఇంటికి ఒక బిడ్డ గమనించేవాళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అయిన తర్వాత ఈరోజు ఎంతమంది బిడ్డలు ఉంటే
మీ అందరికీ ఎంతమంది పెట్లుంటే అన్ని 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందో లేదా చెప్పండమ్మా. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తున్నారా లేదా అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే పనిచేసే వాళ్ళు ఓట్లు వేస్తే బాగుంటుంది. మేమంతా పనిచేసి మళ్ళీ మీరు మమ్మల్ని ఓడిస్తే ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మేము కూడా పేద వర్గాల్లో వచ్చిన వాడిని. నేనే గొప్ప పై నుంచి వచ్చిన కాదు. నేను కూడా మా ఇల్లు అందరూ మీద తెలుసు. మా ఇల్లు ఎక్కడో కూడా ఈరోజు కూడా అన్నీ ఉన్నా, అక్కడ చేరి ఎక్కడ పోలా. కాబట్టి మీకు అందుబాటులో ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు మా నాయకులు ఇక్కడ మా పెంచలే ఉన్నాడు, మా ప్రభాకర్ అని ఉన్నాడు. వీళ్ళందరూ మీకు పరిచయస్తులే, కొత్త వాళ్ళు ఏం కాదు. వాళ్ళు పాతప్పుడు నుండి కూడా వీళ్ళ నాన్న పెంచలే, వీళ్ళ నాన్నగారు ఉన్నారు. వీళ్ళంతా పనిచేసినాడు. తర్వాత ఇక్కడికి వస్తే మా హరి, మా నరేష్, వీళ్ళందరూ కూడా పేదవాళ్ళతో పనిచేసేవాళ్ళే. మా వాళ్ళు ఏం గొప్ప వాళ్ళతో పనిచేసే ఎవరు లేరు. వీళ్ళందరూ కూడా పేదలతో పనిచేసేవాళ్ళే. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ అంటే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ. పేదల పార్టీకి ఇచ్చింది కాబట్టి ఈరోజు ఈ విధంగా ఈ రోడ్డు పైన మీరు బ్రహ్మాండం నడవగలుగుతున్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ గుర్తుపెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు పేదవాళ్ళకి సహాయం చేసే గవర్నమెంట్ని, ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా మీ అందరూ కూడా చేతి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే పత్రికా మిత్రులు కూడా ఇది దాదాపు 1.5 లక్ష రూపాయలు విలువ చేసేటువంటి తార్ రోడ్. ఇది క్షమించండి, 1,50,00,000 రూపాయలు. ఇది NH నుంచి పురుడిపాలెం ఎస్టీ కాలనీ సెంటర్ వరకు కూడా ఈ రోడ్డు వెళ్తుంది. దీని తర్వాత మళ్ళీ మనం పగడాలపల్లికి పోతున్నాం. అక్కడ కూడా R&B రోడ్ నుంచి ఎస్టీ కాలనీ సెంటర్ వరకు దాదాపు 96 లక్షలతో మనం రోడ్డు అది కూడా అయిపోయింది. దాన్ని కూడా ప్రారంభిస్తున్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గూడూరు జయంపూర్ రోడ్డు నుంచి మంగళపూర్ R&B రోడ్డు, మీకు తెలుసు మంగళపూర్ రోడ్డు ఏ విధంగా తెలుసు. మేము వచ్చిన తర్వాత దాన్ని దాదాపు 1,99 లక్షలు పెట్టి 3 కిలోమీటర్ల 3.20 కిలోమీటర్లు 3.2 కిలోమీటర్స్ కూడా అక్కడ ఈ యొక్క తార్ రోడ్ వేసామని చెప్పేదాన్ని కూడా మేము గర్వపడుతున్నాం. ఎందువల్లంటే ఏమి జరిగినా మా గవర్నమెంట్ జరుగుతున్నాయి, సంతోషం అది. కాబట్టి నేను చెప్పేది ఒకటి, ఇంకా చాలా ఉండే ఓపెనింగ్స్ అన్ని కూడా పెడుతున్నాను వరుసగా. నేను ఏమేమి చేశానో కూడా అన్నీ కూడా ఈరోజు మీ అందరికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఏం చేశారు ఎమ్మెల్యే 2 సంవత్సరాలు గెలిచింటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఓపెనింగ్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తాము. నాకు సహకరించినటువంటి మా అధికారులందరూ కూడా పేరు పేరున, అట్లాగే NRISలో 8.5 కోట్లు, 8.2 కోట్లు, అలాగే PMJS కింద దాదాపు 5 కోట్లు, అలాగే నాబార్డు కింద 5,46 లక్షలు, అలాగే సాక్షి కింద 10 కోట్లు కూడా ఈ డిపార్ట్మెంట్లో మంజూరయ్యని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. త్వరలో కూడా టెండర్ ప్రక్రియ కూడా పిలిచారు. అది కూడా త్వరలో కూడా రోడ్డు, ఇంపార్టెంట్ రోడ్లు మేము ఏం పెట్టినా SC ST BCల కనెక్టివ్ రోడ్లే పెడతాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ STలకి, తర్వాత SCలకి, తర్వాత BCలకి. అట్లాగే రోడ్డు పైన రోడ్లమ్మా, రోడ్డు పైన రోడ్డు పోతా ఉంటే అంతా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇంత పెట్టిస్తారా? ఇది ఏముంటుందని కేజెస్ వస్తే ఆపేయండి అమ్మా. ఈ రోడ్డు మీద పంపించి, ఎందుకంటే ఆ రోడ్డు పోతే మళ్ళీ మీకు రాదు. కాబట్టి ఆపేయండి, అటు పోకూడదు. పోయితే మళ్ళీ నాశనం అయిపోద్ది, మళ్ళీ ఎవరు కూడా చేయరు. మళ్ళీ చెప్పనండి అమ్మా. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క రోటరీ నగర్లో మొత్తం ఏమైనా పని చేసామంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే తప్ప ఇంకొకరు పుణ్యం కాదని చెప్పి కూడా మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా.